హలో రెడ్ టీవీ వ్యూవర్స్. ఈ వీడియోలో మన టాపిక్ సుప్రీం లీడర్ చనిపోయాడా, ప్రధానమంత్రి చనిపోయాడా. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉన్న డిస్కషన్ మనకు తెలుసు. యుద్ధం గురించి కూడా మనం డైలీ మాట్లాడుకుంటూ ఉన్నాం. కాకుంటే రెండు దేశాలు మూడు దేశాలు ఇట్లా వార్లో ఉన్నప్పుడు, యుద్ధంలో ఉన్నప్పుడు రెండు ప్రధాన దేశాలకు సంబంధించిన ముఖ్య నేతలు చనిపోయారనే విషయం ఇంతవరకు వరల్డ్ హిస్టరీలో లేదు. ఒకేసారి ఇద్దరు డిసపియర్ అయిపోవడం, అంటే కనపడకుండా పోవడం. ఇటు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు, అటు సైడ్ సుప్రీం లీడరు మొబ్దజా ఖమేని. సో వీళ్ళిద్దరు ఒకేసారి కనపడకుండా పోతున్నారు. ఇజ్రాయెల్ మీడియా ఏం చెప్తోంది, మేము కన్ఫర్మ్ చేస్తున్నాం ముస్తఫా ఖమేని అనేటోడు లేడు, 100% చనిపోయాడు అని చెప్తున్నారు. బ్రిటిష్ మీడియా కూడా ఇదే చెప్తోంది. బట్ ఇరాన్ కి సంబంధించిన పత్రికలు ఏం చేస్తున్నాయి, అల్ జజీరా లాంటి పత్రికలు ఏం రాస్తున్నాయి, నెతన్యాహు చనిపోయాడని. ఇందులో కొందరు మీడియా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని చెప్తున్నారు, ట్రంప్ ఇన్వాల్వ్ అయిపోయి ఏదో ఎఫ్స్టీన్ ఫైల్స్ అదేదో ఉంది కదా, ఆ ఇన్వాల్వ్మెంట్ తోనే నెతన్యాహుని చంపించాడు అంటున్నారు. ఏది వాస్తవం అనేది మనకి ఇంతవరకు రుజువులు లేవు. దీని మీద ఒక క్లారిటీ రావాలంటే ఖచ్చితంగా 1 వీక్ పడుతుంది. నెక్స్ట్ సండే నుంచి, ఇప్పుడు వచ్చే సండే నుంచి మళ్ళీ సండే వరకు 1 వీక్లో ఇద్దరు బయటకు వచ్చి కనపడి వాళ్ళ ప్రజలను ఉద్దేశించి మాట్లాడి, యుద్ధాన్ని ఉద్దేశించి మాట్లాడి, నిజాలు చెప్పి లాస్ ప్రాఫిట్ అంతా క్లియర్గా చెప్తే తప్ప దీని మీద క్లారిటీ వచ్చేటట్టు లేదు. సో ఈ ప్రచారంలో నిజం ఎంత? సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేని చనిపోయాడా, ఇరాన్ సంబంధించిన వ్యక్తి, ఇజ్రాయెల్కి సంబంధించిన ప్రధానమంత్రి చనిపోయాడా, ఎవరు బతికున్నారు ఎవరు చనిపోయారు అనే విషయాన్ని కొద్ది రోజుల్లో మనం తెలుసుకోబోతున్నాం. నెక్స్ట్ ఈ యుద్ధం ఇలా ఉంటే అసలు లాభం ఎవరికి? అందరికంటే ఎక్కువ లాభపడింది రష్యా, పుతిన్. సో డిప్లొమేట్ టైం కోసం వెయిట్ చేసేవాడు, యుద్ధంలో ఆయనకి ఏ సంబంధం లేకుండా కూడా ఫ్రీ అయిపోయాడు. ఎలా? మొన్నటి వరకు ఉక్రెయిన్ వార్ వల్ల ఆయన మీద శాంక్షన్స్ ఉన్నాయి. ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్, ఒక బ్యారెల్ వచ్చి $40 కి $30 అమ్మిన సందర్భాలు కూడా ఉన్నాయి. మామూలుగా 60-70 అమ్మేది సగంకు సగం రేట్లో అమ్మేసుకున్నవాడు. ఆయన మీద శాంక్షన్ ఉండడం వల్ల ఇండియా తప్ప, చైనా తప్ప ఇంకెవరు కొనలేదు. ఇండియా, చైనానే ఎక్కువగా అమెరికాను ఎదిరించి కొన్నది. బట్ ఇప్పుడు ఈయన ఫ్రీ. గ్యాస్ సేలింగ్ లో కానీ, మెయిన్ గా ఆయిల్ సేలింగ్ లో ఆయన ఫ్రీ. ఏమంటే కొద్ది రోజుల్లో ఫర్ బ్యారల్ $200 పోయే అవకాశం ఉందనేది ట్రేడ్ వర్గాల అంచనా. ఆయన మీద శాంక్షన్స్ పోతాయి. యూరోప్ కు ఆయన అవసరం చాలా ఉంది, ఆయన ఆయిల్ అవసరం ఉంది. సో యుద్ధం వల్ల ఎవరికి ఉపయోగం అనే విషయంలో రష్యాకి ఎంత ఉపయోగం మనకు అర్థమైంది. నెక్స్ట్ చైనా ఏ విధంగా ఉపయోగపడుతోంది, ఎందుకంటే చైనాకు ఫ్రీగా వస్తుంది ఆ క్రూడ్ ఆయిల్. ఆ షిప్స్ అన్నిటినీ ఇరాన్ ఏమి స్ట్రైక్ చేయడంలే. ఎక్కడ? హర్ముజ్ కెనాల్ దగ్గర, ఆ స్ట్రైట్ దగ్గర, ఆ గ్యాప్ లో ఎలాంటి స్ట్రైక్స్ అనేవి చేయడంలే. ఎందుకంటే చైనా టెక్నాలజీని ఇస్తుంది, ఇన్పుట్స్ ఇస్తుంది. అంటే యుఎస్ కు సంబంధించిన సైట్స్ లో ఎక్కడెక్కడ ఉన్నాయి, సౌదీ అరేబియాలో కానీ, గల్ఫ్ దేశాల్లో కానీ, ఇంకా బయట ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటనే శాటిలైట్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇరాన్కి ఇచ్చి యుద్ధంలో ఫార్వర్డ్ అయ్యేటట్టు చేస్తోంది. దీనివల్ల మనకు ఇరాన్కు కొంచెం ఫేవర్గా ఉండి, ఇరాన్ కొంచెం సపోర్ట్ చేస్తూ చైనాకు ఫేవర్గా ఉంటుంది. ఈ యుద్ధము ఎక్కువగా ఉపయోగపడింది ఎవరికైనా ఉందంటే రష్యా అండ్ చైనా. క్రూడ్ ఆయిల్ విషయంలో కానీ, ఇంకా గూడ్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ విషయంలో కానీ ఈ రెండు దేశాలే బాగా హ్యాపీగా ఉన్నాయి. ఇంకా సంతోషపడుతుంది అనుకోవాలి. ఏమంటే అమెరికా రిస్ట్రిక్షన్స్, అమెరికా డామినెన్స్ వరల్డ్ వైడ్ గా ఉండడం, వరల్డ్ ఇన్స్టిట్యూషన్ లో ఉండడం చైనాకు, రష్యాకు నచ్చడంలే. అమెరికాకి ఏం నచ్చితే అదే చేస్తా, ఏదనిపిస్తే అదే చేస్తా, ఎవరు ఇబ్బంది పడానా పర్వాలేదనే ధోరణి వాళ్ళకి నచ్చడంలే. కానీ ఇది కరెక్ట్ చాయిస్. రష్యా, చైనా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధాన్ని అమెరికాని లాగి ఇందులోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసే మ్యాజిక్ వాళ్ళు చేస్తా ఉన్నారు. ఈ విషయాలన్నీ ఇద్దరికి సంబంధించినవి. నెక్స్ట్ ఫైనల్ గా ఈ యుద్ధం వల్ల ప్రపంచ దేశాల్లో, ఎస్పెషల్లీ ఇండియాలో ఎలాంటి ఇబ్బందులు వస్తుంటాయి. మామూలుగా వంట గ్యాస్, కుకింగ్ గ్యాస్ అనే విషయం వచ్చితే నేషనల్ పాలసీ అనేది క్లియర్ అయినట్టు, నేషనల్ ఏజెన్సీలకి సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చి ఎలాంటి ఇబ్బంది పడకుండా ప్రజలకు అన్ని సరఫరా చేయమని చెప్పినట్టు తెలుస్తోంది. తర్వాత రేట్స్ అనేవి పెరగవచ్చు, పెట్రోల్ ధర పెరగవచ్చు, గ్యాస్ సిలిండర్ ధర పెరగవచ్చు. ఈ క్రైసిస్ అంతా రీసెట్ అవడానికి టైం పడితే ఇంకా రేట్లు పెరిగే అవకాశం ఉంది. సో ఇదంతా యుద్ధానికి సంబంధించిన కాన్సిక్వెన్సెస్. సో పాయింట్ ఏమంటే ఫైనల్ గా ఖమేని, నెక్స్ట్ ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు ఎవరు బతికున్నారు ఎవరు చనిపోయారు ఇది బయటపడడానికి 1 వీక్ ఖచ్చితంగా పడుతుంది, క్లారిటీ రావాలి. 1 వీక్ లోపు వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుకుంటూ ఉంటే మాత్రము యుద్ధం ఇలాగే కొనసాగుతుంది. మనం అనుకునే అన్ని రకాల గూడ్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ లో ఇబ్బంది పడాల్సి వస్తుంది, ప్రైసెస్ లో ఇబ్బంది పడాల్సి వస్తుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.